అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ ని ఏర్పాటు చేశారు. కల్తీ మద్యాన్ని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ ని కూడా ప్రారంభించారు. యాప్ లో మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకునేలా దీన్ని డిజైన్ చేశారు. రిటైల్ షాపుల్లో స్కాన్ చేసిన తర్వాతే ఇక నుంచి మద్యం అమ్మకాలు సాగబోతున్నాయి. మద్యం బాటిళ్లపై తయారీ తేదీని, టైంని, బ్యాచ్ నెంబర్ని కూడా ఉంచుతామంటున్నారు చంద్రబాబు. బెల్ట్ షాపుల నియంత్రణకి యాప్ ఉపయోగం ఉంటుందన్నారు బాబు. ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడుతున్న కల్తీగాళ్ల అంతు చూస్తామంటున్నారు సీఎం. కల్తీ మద్యంలో నిజానిజాలు తేల్చేందుకే సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మాదిరిగా వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలని కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తాను. దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, కె చక్రవర్తి, మల్లికా గార్గ్ ఈ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఇంకొకరిని తీసుకొని ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి.